విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి సమ్మర్ క్యాంపులు ఎంతగానో దోహదం చేస్తాయని పౌర సమాజ సభ్యులు అడ్వకేట్ వెంట్రి భద్రేశ్వర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంస్కార్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి సైన్స్ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రఘురమణ, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్, కోశాధికారి కత్తి శ్రీధర్ బాబు, జిల్లా బాధ్యులు ఎలుగుర్తి శ్రీనివాస్, పెంటపర్తి ఉషన్న, ఉమాకాంత్, మోసరం రాజు, సురేష్, ఆత్రం సంతోష్, గెడం రవీందర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టైంకి తినడం, సెల్ ఫోన్లో ఆడడం, టీవీ చూడడం, అలాంటి పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఈ 1 వీక్ కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం చాలా గర్వనీయం, చాలా అభినందనీయం కూడా. ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లలో దొరుకుతుంది, దట్ ఈస్ మస్ట్. అది మీరు చదువుతారు, చదవాల్సిందే. కానీ దిస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, మీ లైఫ్కు సంబంధించింది, మీ జీవితానికి సంబంధించి. ఈ శిబిరంలో నేర్పుతున్న గణితంతో గమ్మత్తులు, డ్రాయింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, ఓరిగామి మరియు సైన్స్, మ్యూజిక్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని భద్రేశ్వర్ సూచించారు. ఈ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని అందుకు కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదికను అభినందించారు. విద్యార్థులు ఈ సెలవుల్లో సెల్ ఫోన్లు, టీవీలకు అంకితమై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. చెడు మార్గంలో పోకుండా ఉండడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు పాఠశాలలో బోధించని సహా పాఠ్యాంశాలను నేర్పడం అభినందనీయమన్నారు. నీట్గా వచ్చి ఏదైనా కానీ ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. దట్ ఈజ్ వాట్ హ్యాండ్ రైటింగ్ మీన్స్. దానివల్ల మీకు రావాల్సిన మార్క్స్ ఎన్నైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వస్తాయి. రేపు రాకపోతే కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఈ మామూలు ఎగ్జామ్స్లో కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్లో కావచ్చు, నీట్గా వచ్చు. ఏదైనా కానీ మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి మీరు సరి అయిన ప్రశ్నకు సరి అయిన జవాబు కనుక రాసి ఉంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్. సో ఇలాంటి చాలా చెప్పారు సార్. డ్రాయింగ్ అన్నాడు, పెయింటింగ్ అన్నాడు, ఇంకేదో చెప్పారు. దట్ ఆల్